గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. యా, లక్ష్మీనరసింహారెడ్డి గారు, మొత్తంగా చూస్తున్నాం హైడ్రాకు సంబంధించి మొదలు పెట్టినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ తన వర్షన్ని వినిపిస్తూ వచ్చింది. సో హిట్లర్ అన్న కమెంట్స్ తర్వాత కూడా అటు కేటీఆర్ మాట్లాడారు. మొదటి నుంచి కూడా పేదల ఇళ్లకు అండగా మేము నిలబడతాం, ఆ బుల్డోజర్లకు అడ్డుగా మేము నిలబడతాం అంటూ కూడా చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ తన పోరాటాన్ని చేసింది. ప్రభుత్వ భూములను కబ్జా నుంచి విడిపిస్తాం, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవటం కోసం అంటూ హైడ్రా వచ్చింది అనుకుంటే, ఈరోజు హైడ్రాకు సంబంధించి కీలక అధికారి కమిషనర్ పైనే హైకోర్టు ఒక రకంగా అతన్ని తొలగించండి అని చెప్పే వరకు పరిస్థితులు వచ్చాయంటే ఎలా చూస్తున్నారు, ఏం చెప్తున్నారు? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి సహచరులకు, మీకు ఐ న్యూస్ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క అసమర్థ పాలన, ఒక నికార్సైనటువంటి ఒక అధికారిని బలిపశువం చేసినటువంటి సందర్భం ఈరోజు మనం కూడా స్పష్టంగా చూస్తా ఉన్నాం. మేము ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ముందు నుంచి కూడా పోరాటం చేస్తాం. ఈ హైడ్రాని తీసుకొచ్చి నిరుపేదల యొక్క పుట్టగొడుతున్నారు, అదే విధంగా నిరుపేదలను మాత్రమే ఇబ్బంది పెడుతున్నారు. ఇది పద్ధతి మంచిది కాదు, ఈ పద్ధతి మార్చుకోవాలి అని చెప్పి ఎన్నోసార్లు మేము నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంటే సెలెక్టెడ్ ఏరియాస్ ను టార్గెట్ చేసుకుని సెలెక్టెడ్ పీపుల్ ని ఇబ్బంది పెట్టాలి, కొంతమందిని మాత్రమే మరి వాళ్ళకు ముందస్తు సమాచారం లేకుండా, నోటీసులు లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా, అంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు హిట్లర్ లాగా అని చెప్పి, హిట్లర్ లాగా పనిచేస్తున్నాం మేము అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ రకంగా ఎంతో మంది నిరుపేదల యొక్క కుటుంబాలను రోడ్డునకు ఈడ్చి, అంటే ఆ రోజు కొన్ని సందర్భాలలో కొన్ని నెలల క్రితం చూస్తే బడి పిల్లలు వాళ్ళ పాఠ్య పుస్తకాలు మేము బ్యాగులు బయటికి తెచ్చుకుంటామంటే కూడా వినకుండా ఇండ్లు గులగొట్టి వాళ్ళని రోడ్డు మీద వేసినటువంటి పరిస్థితి చూసినాం. కానీ మరి బడాబాబుల విషయం భారతదేశ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన అప్పటి నుంచి కూడా ఏ అధికారి కూడా, అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారి కోర్టు చెప్పినటువంటి విషయాలలో కోర్టు యొక్క ఆదేశాలను అమలు చేయడంలో 63 సార్లు కోర్టు ధిక్కరణకు లోను కావడం అనేది దేనికి సంకేతం అండి? ప్రభుత్వాలు ఈ ప్రజలకు ఏ విధమైనటువంటి సమాధానం ఇవ్వబోతున్నాయి ఇలాంటి అంశాలతోటి? అంటే ప్రభుత్వం పైన గానీ, న్యాయ వ్యవస్థల పైన గానీ, చట్టాల పైన గానీ ప్రజలకు నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితి ఈ రోజు మనందరం కూడా చూసినాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పటి నుంచి ప్రభుత్వం పనిచేస్తలేదు, మరి ప్రభుత్వం పనిచేస్తలేదు కాబట్టి పోలీసులు సహకరిస్తలేరు, ఆర్మీ రంగంలోకి దిగాలి, ఎవరైనా ఆర్మీని కాదని లోపలికి వస్తే వాళ్ళని కూడా లోపలేయాలి, బరాక్లలో వేయాలని చెప్పి ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో, నిజంగా రేవంత్ రెడ్డి గారి అసమర్థ పాలన, అదే విధంగా హిట్లర్ పాలనకు ఇది పరాకాష్ట, వారికి చెంపపెట్టు లాంటి విషయం. ఎందుకంటే లక్ష్మీనరసింహారెడ్డి గారు మరలా మీకు సమయం ఇస్తాను. నేనేమంటున్నానంటే, హైడ్రా విషయంలో ఈ రోజు ఉరిశిక్ష వేస్తే కూడా ఉరిశిక్ష అమలు చేసే ముందల వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతారు, అంటే మీకు చివరి కోరిక ఏమన్నా ఉందా అని అడుగుతారు. కానీ హైడ్రా అసలు వాళ్ళు ఏ విధమైనటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఎవరిని కన్సిడర్ చేయకుండా ఈరోజు నిరుపేదలను రోడ్డు మీదకి తీసుకొచ్చి, నిరుపేదలను ఒక కుటుంబాల పైన దెబ్బ కొట్టి ఈరోజు కార్యక్రమాలు చేసి